కాదు సార్, రాము గారు మీకు తెలియంది ఏం కాదు, చాలా మంది మతాలు మారుతారు కానీ ఈయన కులాన్నే మార్చుకుంటానంటున్నారు కదండి. ఏంటి రెడ్డి పదవి ఏంటి మరి వింతగా? ఆయన మొదటి నుంచి అరగెంటు మొండి నుంచి ఆయన పట్టుకుందని 3 కాళ్ళు, అదేదో చిన్నపిల్లడు ఏడుస్తున్నాడంటే ఎత్తుతే సంకరాడు, దించితే ఏడుస్తాడు అన్నట్టు ఆయన మొదటి నుంచి అంతే. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ విసిగి వేసారిపోయారు ఆయనతో. ఆయన చెప్పింది ఎంతమే, ఆయన మైండ్ లో ఏది ఉందో అది ఎంతమే, అందరూ కలిసి వేరే ఏం ఉండదు. ఆయన మైండ్ లో ఒకటి పెట్టుకుంటాడు, పైకి ఒకటి చెప్తాడు. ఆయన ఈ కూటమి గెలవకూడదు అని వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బ్యూటాలో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అడిగాడు. ఆయన అడిగిందని సహాయం చేస్తున్నాడు. ఆయన గెలిచే అవకాశాలు పెరిగే కొద్దీ ఈయన మైండ్ పనిచేయట్లే, ఇంకా తీవ్రమైన దాడి గందరగోళం చేస్తున్నాడు. మన గ్రామాల్లోకి వచ్చాడు. వస్తే ఆయనతో పాటు తెలిసిన వాళ్ళే జనసేనకి సపోర్ట్ కొట్టడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. మీరందరూ సాయంత్రం వచ్చి నన్ను కలవకపోతే మీ నెంబర్ డిలీట్ చేసేస్తాను నా ఫోన్ లోంచి చెప్పని అన్నాడు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి? అసలు వంగాగీత ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎవరు, వాళ్ళతో నీకేం సంబంధం? మంత్రసాని ఉద్యోగం దానిపై దరిద్రాన్ని నీ భుజాన్ని వేసుకోండి. ఇలా మాట్లాడటం ఏంటి? నువ్వు ఇలా మాట్లాడే అనవసరంగా పవన్ కళ్యాణ్ ఇంకా పెద్దోళ్ళు చేసేస్తున్నావు అనవసరంగా. నీది ఎంతవరకు నీ లిమిటెడ్, ఆయన లిమిటెడ్ ఆయన చూసుకోక ఆయనకి ఎందుకంటే ఇప్పించుకోవాలా? వైసీపీ ఏది చెప్తే చేస్తున్నాడు సార్. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ లో ఉద్యమంలో కూడా వైసీపీ వాళ్ళు వెనకాల సపోర్ట్ లో ఉన్నారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఆ ముసుగు తీసేసి కడవ కప్పుకొని తిరుగుతున్నాడు. మీరు వైసీపీలో ఉండండి, పార్టీ తరపున ముందుకు పోండి. వైసీపీ పార్టీ నాయకులుగా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, చాలా విధ్వంసకరంగా బిహేవ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అరాచకంగా, అంటే ఒక చెట్టుని కింద ఏర్లు కొట్టేస్తే చెట్టుకి పడిపోద్ది అన్నట్టు. అసలు తను నిలబడ్డ నియోజకవర్గం ముందు తను ఓడిస్తే రాష్ట్రం అంతా పార్టీ లేకుండా పోద్దని చెప్పి అతను 20 ఏళ్ల ముందు చూపుతో చేస్తున్నాడు. గతంలో గాజువాక భీమవరం కూడా అట్లాగే చేశాడు. ఈసారి పిచ్చాక గాజువాక భీమవరం కాదు, పిఠాపురం తాట తీస్తారు జనం. రేపు జనం ఏంటి చూపిస్తారు. కోస్తా జిల్లాలు కదా, రాయలసీమలు మిథున్ రెడ్డి అందరూ వస్తున్నారుగా, కోసి ఉప్పుకారం పెడతారు. రాజంపేటలో అదే చెప్పొచ్చా, ఈ మిథున్ రెడ్డి 40 సంవత్సరాలు రాజంపేట కాపులది సీటు. కాపులు ఎంపీలు విజయసాయి రెడ్డి గాని, మన సాయి ప్రతాప్ గారు కానీ, గూరిపాటి రామయ్య గారు కానీ, పాలకోట రాయుడు కానీ 8 సార్లు ఎంపీలు రాజంపేట బలిజోలది. మీరు మీకు రోషం ఉంటే, మీ బలిజోలు రోషం ఉంటే మిథున్ రెడ్డి మళ్ళీ గెలవకూడదని మనం చెప్పొచ్చా. మన రాయలసీమకి వెళ్ళి ఈసారి మిథున్ రెడ్డి ఇక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్ ఎగిరిపోతున్నాడు రేపు రాజంపేటలో. రాజంపేటలో ఆడు గెలిస్తే మేము మళ్ళీ బలిజి పుట్టక మిథున్ రెడ్డి మళ్ళీ గెలిస్తే చూడండి ఎలక్షన్ కావాలి. రాము గారు మీరు అంత ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ కాదండి, మా సాటి కొలుస్తుంది ఎక్కడో పుంగునూరు వచ్చి పిఠాపురంకి వచ్చి ఓడిస్తానని చెప్పని డబ్బు తీసుకొచ్చి వేషాలు వేస్తే ఊరుకుంటావా? నువ్వు నిలబడ్డ ఊర్లో తెలుస్తావు నీ సంగతి ఏందో. నువ్వు నిలబడ్డ ఊర్లో తెలుస్తావు, ముందు నీ సంగతి ఏంటో తెలుస్తావు. రాజంపేట ఎంపీ కాదు, ఊరుకుంటావు. నిన్ను వచ్చి నువ్వు కోస్తా జిల్లాలకు వచ్చి మా కులపోటు వచ్చి నువ్వు 100 కోట్లు నిజాయితీ ఎలక్షన్ చేయండి. 100 కోట్లు ఖర్చు పెట్టి దౌర్జన్యం చేసి దొంగోట్లు వేసుకొని ఓడగొడతాను చూస్తావా? ప్రజాస్వామ్య అడవిలో ఉన్నావా? ఈ పులివెందులు అనుకుంటా, కడప అనుకుంటావా? మీ పిచ్చి పిచ్చేసారు ఇక్కడ. కోసి ఉప్పు కారం పెడతారు రేపు కోస్తా జిల్లాలో కోసి ఉప్పు కారం పెడతారు రేపు పొద్దున వీళ్ళందరికీ. కుక్క కాడి చెప్పు దెబ్బలాగా 70 ఏళ్ళ వీళ్ళు రాజకీయాలు రాయలసీమలో వీళ్ళు ఆటలు సాగినాయి, రెట్ల రాజకీయాలు. ఇక ముందు సాగనేమో, ఇక ముందు సాగో. దానికి రేపు ఏం చేయాలో చేస్తాం. వాళ్ళు పోనీ లేని ఊరుకుంటుంటే చాలా దాకా వెళ్తున్నారు వాళ్ళు. దానికి సమాధానం చాలా తీవ్రంగా ఉంటుంది మా దగ్గర నుంచి. తీవ్రంగా చూపిస్తారు రేపు.